రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను ఆప్కాస్ ఉద్యోగులు వేతనం పెంచడంలోనూ పర్మనెంట్ చేయడంలోనూ పూర్తిగా విఫలమైంది. దీన్ని నిరసిస్తూ ఈరోజు సిఐటిగా కడప జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగి లేకుండా ప్రభుత్వం మనుగడ సాధ్యం కాదు, సాధ్యం కానే కాదు. అట్లాంటి కార్మికులకు మినిమం 26,000 వేతనైనా లేదు, పర్మనెంట్ చేయడం లేదు. వెంటనే వీటన్నిటి పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఫ్యాక్టరీలలో పనిచేసేవాళ్ళు, షాపింగ్ మాల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళకందరికీ కూడా ఎవరికి వేతనం ఇవ్వడం లేదు, చాకరీ చేయించుకుంటున్నారు. పిఎఫ్ కట్టడం లేదు, ఈఎస్ఐ కట్టడం లేదు, లేకపోతే ఈఎస్ఐ కట్టడం లేదు, ఈ మినిమం వేజ్ ఇచ్చే పరిస్థితి లేదు. దీన్ని నిరసిస్తూ సిఐటిగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటళ్ళు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక రకాల కాంట్రాక్టు ఉద్యోగులు, యూనివర్సిటీసు, వీళ్ళందరూ మున్సిపల్ కార్మికులు వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం స్పందించి వెంటనే పర్మనెంట్ చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మినిమం టైం స్కేల్ కానీ, కార్మికుల కనీస వేతనం కానీ ఈ చెల్లించకపోవడంతో పాటు ఈ కార్మిక సంస్థలో ఉన్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, దోపిడీ అంటే పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడం అనేది శ్రమ దోపిడీ కింద చట్టం అందరికీ తెలుసు. అది మనం రాబోయే ముఖ్యమంత్రులకు, గత ముఖ్యమంత్రులకు, జరుగుతున్న ప్రభుత్వానికి అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తున్నా అంటే తల్లికి వందనం కానీ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏ వర్తింపజేయడం లేదు. పాపము ఎలాంటి ఉపయోగం లేనటువంటి మన సమాజంలో గుడ్డిగా స్కీమ్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. పేదవాళ్ళు కదా, వీళ్ళకి ఇచ్చే అవకాశం ఇవ్వాలని. అదిగాక రెగ్యులర్ ఉద్యోగస్తులకు 62 సంవత్సరాలు చేశారు 10 విరమణ వయసు. అవుట్ సోర్సింగ్ కార్మికులకైతే 60 సంవత్సరాలకే కంటిన్యూ చేస్తున్నారు. చాలా మంది రిటైర్డ్ అయ్యి ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మహా కూటమి ప్రభుత్వం, త్రిమూర్తులు అయినటువంటి కూటమి ప్రభుత్వం గమనించి ఈ కార్మిక సంస్థను, వ్యవస్థను బాగుపరిచే విధంగా, గతంలో కాకుండా కొద్దిగా అభివృద్ధి దిశలో నడిపే విధంగా చేయాలని మంత్రి నారా లోకేష్ గారికి ఇది ఎన్నోసార్లు మీడియా ద్వారా మాట్లాడుతున్నాం, కానీ స్పందించే దశలో లేరు వాళ్ళు. దయచేసి ఈ ఇక్కడ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ మీటింగ్లలో ఏం మాట్లాడుకుంటున్నారు కానీ మినిమం టైం స్కేల్ చేస్తాము అని ప్రతిసారి డేటా తీసుకుంటున్నారు. అన్ని స్కీమ్లను తొలగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సెకండ్ అందరినీ రెగ్యులేట్ చేస్తామని గత ప్రభుత్వంలోనే రెగ్యులర్ ప్రాసెస్ జరిపింది. అయితే ఇంతవరకు నేటికి కూడా రెగ్యులేట్ చేయకోకుండా అలాగే ఉంది. ఎంటీఎస్ అమలు చేయాలి, రెగ్యులేట్ చేయాలి, హెచ్ఆర్ఏ పాలసీ ఇవ్వాలి, 62 ఏళ్లకు పెంచాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని, కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయాలని ఆశిస్తున్నాం. అయితే సెకండ్ ఐఎన్ఎంలు 2007 నుంచి రెగ్యులేట్ చేయడంలో సెకండ్ ఐఎన్ఎంస్ను రెగ్యులేట్ చేయకపోవడం అనేది ఈ ప్రభుత్వము ఫెయిల్యూర్ అయింది. అయితే నేటికి ఎంటీఎస్ కూడా అమలు చేయలేదు. ఈ దరిద్రాన్ని మేము భరించలేకపోతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబో కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా మమ్మల్ని అయితే ఏ విధంగా ఇంత ఖచ్చితంగా కండిషన్గా ఏ విధంగా ఉందో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నాయకులను కూడా నిలదీసే ప్రయత్నం అయితే మేము చేస్తాము. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి మేము రాబోయే కాలంలో చెలో విజయవాడ ధర్నాకు మేము సిద్ధమై మీ మెల్ల ఉంచే ప్రయత్నం అయితే చేస్తాము. ఈ ప్రభుత్వానికి సిగ్గు శిరము ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఎంటీఎస్ ఇవ్వకుండా ఇంతవరకు ఎట్టి చాకరీ చేయిస్తూ ఒక పోస్ట్ ఆర్డర్లో లేకోకుండా చేయడం అనేది చాలా దారుణము. ఉన్న ఉద్యోగస్తులందరినీ సచివాలయం వాళ్ళని ఫిలప్ చేసుకొని సెకండ్ ఐఎన్ఎంలో ఖాళీగా పెట్టి ఇంత దారుణంగా పని చేయించుకోవడం అనేది చాలా దారుణము. ఇప్పుడు సచివాలయంలో ప్రమోషన్ వచ్చిన వాళ్ళని వెంటనే ఆ ప్లేస్లు ఖాళీ చేపియాలి. వాళ్ళు ఎక్కడైతే ప్రమోషన్లో పంపించినారో ఆ ప్లేస్లకు వాళ్ళు తక్షణం విడుదల చేయాలి. సెకండ్ ఐఎన్ఎంలో ఆ ప్లేస్లో రిక్రూట్మెంట్ చేసి ఎంటీఎస్ అమలు చేసి రెగ్యులర్ చేయాలి. జిఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళను జీజీహెచ్లకు వెంటనే విడుదల చేయాలని, వాళ్ళను రిలీవ్ చేయాలని ఆశిస్తూ ఈ గవర్నమెంట్ని మనవి చేసుకుంటున్నాం.